హే గైస్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. పెన్షన్కి సంబంధించి మనకి లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అయితే ఇస్తారు. రిమైనింగ్ లబ్ధిదారులకి పెన్షన్ అయితే ఇవ్వరు. మీరు సచివాలయంకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటి? ఈ రూల్ ప్రకారం మనకి ఎక్కడికి వెళ్ళి లబ్ధిదారుల పెన్షన్ అయితే తెచ్చుకోవాలి, ఇంటి దగ్గరికి ఏ లబ్ధిదారులకి పెన్షన్ అనేది అయితే ఇస్తారు. ఇకపోతే ఈ వీడియోలో నేను మీకు ఒక క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. ఈ రెండు క్వశ్చన్స్కి మీరు కనుక ఆన్సర్ అనేది కరెక్ట్గా మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ క్వశ్చన్ అయితే వీడియో చివరిలో అయితే ఉంటుంది. ఇకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించిన రూల్ ఏంటంటే, మనకి ఏపీలో ఎలక్షన్ కారణంగా ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా పెన్షన్స్ అందరికీ పెన్షన్ అనేది 25% లబ్ధిదారులకు మాత్రమే ఇంటి వద్దకు వచ్చి ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ అయితే వేస్తారు. సో అకౌంట్లో అనేది ఎందుకు వేస్తున్నారు? ఇక అందరికీ అకౌంట్ అనేది ఉండదు కదా, కొంతమందికి అకౌంట్ అనేది ఉండదు. ఇప్పుడు అకౌంట్ అనేది లేని వాళ్ళ పరిస్థితి ఎలా? ఇకపోతే ఎవరికి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అనేది ఇస్తున్నారు, వీళ్ళ లిస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం ఎలా చెక్ చేసుకోవాలి? సో అసలు ఎందుకు ఈ రూల్ అనేది తీసుకొని వచ్చారు? ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంటి వద్దకు వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ పెన్షన్ అనేది ఇవ్వకూడదనే ఉద్దేశంతో మనకి ఈ రూల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఎవరికైతే సచివాలయంలో మనకి లిస్ట్ అయితే రిలీజ్ అయింది, ఇక్కడ లిస్ట్ అయిన లబ్ధిదారులందరికీ మస్ట్ అండ్ షుడ్ బీగా పెన్షన్ అనేది ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళందరికీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇలా అకౌంట్లో అందరికీ క్రెడిట్ అవుతుందా, లేక ఇప్పుడు వాళ్ళందరికీ అకౌంట్స్ అనేది ఏదైనా మిస్ మ్యాచ్ అయి ఉంటుంది, కొంతమందికి అకౌంట్ లేదు, అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ పేమెంట్ అనేది రిజెక్ట్ అయిన తర్వాత రీ ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ సచివాలయం వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గరికి అయితే పెన్షన్ అయితే ఇస్తారు. సో అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంటి దగ్గరకు వచ్చే 25%లో దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్న వాళ్ళు, లేకపోతే మంచానికే పరిమితమైన వాళ్ళు, అలాగే వీల్ చైర్లో ఉన్న వాళ్ళు, ఇంకా కొంతమంది సైనికకు సంబంధించి ఏదైతే మాజీ ఉద్యోగులు, ఇలాంటి సైనిక ఆర్మీలో రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్స్, ఇలాంటి వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది. వాళ్ళని కూడా ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు. ఈ 25% మాత్రమే ఇంటి దగ్గరికి ఇస్తారు. రిమైనింగ్ 75% లబ్ధిదారులందరూ పెన్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా మీ అకౌంట్లో అయితే వేస్తారు. ఈ అకౌంట్లోకి సంబంధించి ఏదైనా రిజెక్ట్ అయితే మళ్ళీ డైరెక్ట్గా మీ సచివాలయం రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ పేమెంట్ అనేది మీ ఇంటి దగ్గరకు వచ్చి అయితే ఇస్తారు. ఇకపోతే మనకి దీనికి సంబంధించి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో, పెన్షన్ లాగిన్లో ఎవరికి డోర్ టు డోర్ పెన్షన్ అమౌంట్ ఇస్తారు, ఎవరికి అకౌంట్లో పడుతుంది అనేది లిస్ట్ అయితే ఓపెన్ అయింది. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. మీరు వెళ్ళి మీ సచివాలయంలో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక సచివాలయంలో పెన్షన్ అయితే ఇవ్వరండి, ఓన్లీ 25% లబ్ధిదారులకు మాత్రమే ఇంటి దగ్గరికి అయితే వస్తే ఇస్తారు. ఇకపోతే నేను ఈ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా, ఇంతకుముందు వాలంటీర్స్ వచ్చి ఇంటి దగ్గరికి పెన్షన్ ఇస్తున్నారు కదా, ఈ విధానం ఎలా ఉంది? ఇకపోతే ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ పెన్షన్ అమౌంట్ అనేది డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్నారు. ఇలా అకౌంట్లో వేయడం వల్ల లబ్ధిదారులు పడే కష్టాలు కానీ, దీని అభిప్రాయం అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.